సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం కూలీ హిట్టా ఫట్టా 500 కోట్లు వచ్చాయంటే హిట్టే కదా అంటారు రజనీకాంత్ అభిమానులు. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం జస్ట్ యావరేజ్ అంటున్నారు. మరి కూలీ దర్శకుడు ఏమంటున్నాడు అంటే ఏమీ అనడం లేదు, ప్రేక్షకుల అంచనాలను అయితే కూలీ అందుకోలేదు అంటున్నాడు. కూలీ రిజల్ట్ పై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓపెన్ అయిపోయాడు. కూలీ రిలీజ్ కు ముందు ఈ సినిమా స్టోరీపై చాలా రూమర్స్ పుట్టుకొచ్చాయని, ఇది ఎల్సీయూ నుంచి వస్తోందని, టైం ట్రావెల్ స్టోరీ అని ఇలా చాలా రూమర్స్ కూలీని వెంటాడాయి. అవే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఆడియన్స్ థియేటర్స్ వరకు వచ్చారని, తీరా సినిమాలో అలాంటి ఎలిమెంట్ కనిపించకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారని లోకేష్ చెప్పుకొచ్చాడు. కూలీ రిలీజ్ కు ముందు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు కొల్లగొడుతుందని ప్రచారం సాగింది. కానీ లోకేష్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో లోకేష్ డైరెక్షన్ మెయిన్ రీజన్. సినిమాలో అంతమంది స్టార్స్ ఉన్నా సరైన స్టోరీని సిద్ధం చేయలేదని క్రిటిక్స్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు దర్శకుడు తన ఫెయిల్యూర్ ను ఆడియన్స్ పై నెడుతున్నాడనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కూలీ థియేటర్స్ నుంచి 500 కోట్లు రాబట్టింది. ఇక ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో భారీ బిజినెస్ చేసింది. ఈ లెక్కలన్నీ వేసుకుంటే కూలీ సూపర్ హిట్టే అంటున్నారు అభిమానులు. ఇక లోకేష్ మాత్రం తన దారిలో తాను సినిమాలు తీసుకుంటూ వెళతానని చెప్పుకొచ్చాడు. కానీ ఏ సినిమా తెరకెక్కించేది చెప్పలేదు. ఖైదీ 2 తెరకెక్కిస్తాడా లేక రజనీ కమల్ మల్టీస్టారర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అనేది క్లారిటీ ఇవ్వలేదు. స్టోరీ విషయంలోనే కాదు, అనిరుద్ విషయంలోనూ ఒక క్లారిటీ ఇచ్చేశాడు లోకేష్. ఇకపై అనిరుద్ మ్యూజిక్ లేకుండా తన సినిమాలు ఉండవు అంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఖైదీ సీక్వెల్ కు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అని లోకేష్ ఫిక్స్ చేసినట్లయింది. ఖైదీ మొదటి భాగానికి శామ్ సిఎస్ సంగీతం అందించాడు. సెకండ్ పార్ట్ కూడా తానే సంగీతం అందిస్తానని చాలా ఆశలు పెట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు లోకేష్ స్టేట్మెంట్ తో శామ్ డిసప్పాయింట్ అయ్యాడు.